అందరికీ నమస్కారం. మరికొన్ని గంటల్లో ధనస్సు రాశి వారికి ఒక సమస్య రాబోతోంది. అలాగే ఒక కల నెరవేరబోతోంది. మరి మీ జీవితంలో ఎప్పటినుంచో వేచి చూస్తున్న కల ఏంటో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మేము కోయరాజులం. తరతరాలుగా కొండదేవతల పూజలు చేస్తుంటాము. శాస్త్రాలు, గ్రంథాలు పూర్వీకులు మనకి ఇచ్చిన గొప్ప వరాలు. మీరు ఏవైనా సమస్యలతో సతమతమవుతున్నారా? వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, రాజకీయ ఫలితాలు, చదువు సమస్యలు, సంతాన సమస్యలు, మనశ్శాంతి, కుటుంబ శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మి శాంతి, నరకోశ, నాగదోషం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, శత్రు ప్రయోగాలు, ఆస్తి తగాదాలు, ఆరోగ్య సమస్యలు, బాణమతి, చాతబడి మరియు ఏ ఇతర సమస్యలున్నా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. సంప్రదించవలసిన నెంబర్ 9948978196. అంతకన్నా ముందు మీరు మా ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టైప్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మరియు సపోర్టివ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ధనస్సు రాశిలోకి సూర్యుడు మరికొన్ని గంటల్లో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెల రోజుల పాటు సంచారం చేసి అష్టమ స్థానంలో 8వ పాదం గుండా ప్రయాణించనున్నాడు. మరోవైపు గురుగ్రహం ఈ రాశి నుంచి శుభ స్థానంలో రవాణా చేయనున్నాడు. శని భగవానుడు, రాహువు, కేతువులు శుభ స్థానాల నుంచి ప్రయాణించనున్నారు. ధనస్సు రాశివారు ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. మీరు కేవలం అవసరమైన ఖర్చులు చేస్తే స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అయితే అది గణనీయంగా పెరగవచ్చు, కానీ శుభ ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాయి. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర కాలంలో అంటే ఇతర ఆదాయ వనరుల కోసం వెతకాల్సి రావచ్చు. ఈ కాలంలో పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బులు ఆదా చేయాలని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా అప్పులు తీర్చడంపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉండొచ్చు. ఈ సమయంలో మీ బంధాలు మెరుగుపడతాయి. మీ ఇంట్లో కొత్త సభ్యులు చేరొచ్చు. మీ కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీ కుటుంబ వాతావరణం అనేది ఇక నుంచి ఆనందకరంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకునేందుకు కొత్త కోర్సులు, వర్క్షాప్లలో, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు అన్ని కోర్సులలో బాగా రాణిస్తారు. కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈ కాలంలో మీరు విదేశాలలో చదువుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీరు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందవచ్చు. ఈ కాలంలో మీ కెరియర్లో కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ రాశివారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా మీరు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం. ఈ ఏడాదిలో కొన్ని సందర్భాలలో మీరు జలుబు, ఫ్లూ లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కంగారు పడకండి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ జీవితంలో ఉన్నతమైన మేలు జరుగుతుంది. యోగా, మెడిటేషన్తో పాటు మరింత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనస్సు రాశి వారిలో అవివాహితులు గనక ఉన్నట్లయితే మంచి వివాహ ప్రతిపాదన పొందవచ్చు. మీరు కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా కలుసుకోవచ్చు. మీరు బంధంలో అంటే మీరు ఉన్న సంబంధంలో కమ్యూనికేషన్ పరంగా కూడా సానుకూలమైన ఫలితాలను పొందుతారు. అయితే మీ వివాహ ప్రణాళికలో మాత్రం కొంత ఆలస్యం జరుగుతుంది. ఈ సమయంలోనే ఓపికగా ఉండాలి.
అయితే ఈ రాశి వారు ముఖ్యంగా ఈ సమయంలో విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించాలి. ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు 10 ముఖాల రుద్రాక్షను ధరించాలి. బుధవారం నాడు పచ్చని ధరించి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి. ఎందుకంటే ఏకాదశి అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకమైనది. ధనస్సు రాశి వారికి మరికొద్ది గంటల్లో విపత్కరమైన సమస్య ఎదుర్కోబోతుంది. అది కూడా మీ కుటుంబంలోని వ్యక్తుల కారణంగానే కనుక ఇంట్లోని వాళ్ళతో సఖ్యతగా ఉండండి. ముఖ్యంగా మీ సోదరితో, మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు చాలా ముఖ్యం. మీ జీవితంలో మరో మలుపు కూడా రాబోతుంది. అదేంటంటే మీరు ఎప్పటినుంచో మీ తల్లిదండ్రులకు, మీ భాగస్వామికి కానుక ఇవ్వాలని చూస్తున్నట్లయితే గనక మీ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఒకవేళ మీరు మీ సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నట్లయితే గనక ఇది కూడా ఆ కల నెరవేరే సమయం ఇదే. కనుక మీ ఆనందం రెట్టింపు అవుతుంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఈ సమయం ఇదే. మీ చుట్టూ ఉన్నవారితో సంతోషంగా ఉండండి. ముఖ్యంగా ఎవరితోనూ ఏ విధమైన గొడవ పడకూడదు. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా దానికి మన దగ్గర ఉన్న దాంట్లో 20% డబ్బు సులభంగా ఎక్కువగా పొందేవారు ఎక్కువగా దానం చేస్తే మంచిది. ఇక ఆయా గ్రహాలకి, బ్రాహ్మణులకు ఇవ్వడంతో పాటు మన దగ్గర పనిచేసే వారికి, మన చుట్టూ ఉండేవారికి, బంధువులకు, స్నేహితులకు పంచుకోవడం, పేదలకు, అనాథలకు ఇవ్వడం కూడా పుణ్యకార్యమే. సూర్యునికి గోధుమలు, గోధుమ పిండి పదార్థాలు, రొట్టెలు, రాగి వస్తువులు, పూజలు, విష్ణుమూర్తికి పూజ, ఇంకా సూర్యాపాసన అనేది చాలా ముఖ్యం. చంద్రగ్రహానికి తెల్లని బట్టలు, బియ్యం, వెండి వస్తువులు, నీరు దానం చేయండి. లేదా నీటి ట్యాంకర్ను కట్టించడం కూడా మంచిదే. శివాలయం, ఏదైనా తీర్థాలు, పూజలు, శివ ఆరాధన చేయడం, ఇంకా చంద్రపూజ, చంద్రుని అష్టోత్తర నామావళి చదవడం కూడా చేయాలి. కందులు, కందిపప్పు దానం చేయాలి. అలాగే సూర్యారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, కుజపూజ, అష్టోత్తర శతనామాలు చదవడం చేయాలి. పగడం ధరించాలి. అయితే జ్యోతిష్యులు సూచిస్తేనే జాతకాన్ని బట్టి మాత్రమే ధరించండి. బుధ గ్రహానికి ఆకుపచ్చని దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రోగులకు మందులు ఇవ్వడం, సూర్యారాధన, ఇంకా విష్ణు ఆరాధన, కుబేర పూజ, ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవడం మంచిది. గురు గ్రహానికి పుస్తకాలు, బంగారు వస్తువులు, తీపి వంటలు, పట్టుబట్టలు, పండ్లు ఇవన్నీ దానం చేయాలి. అలాగే హయగ్రీవ, సరస్వతి, లలిత, బుధ గ్రహాల పూజలు చేయడం మంచిది. ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవాలి. శుక్ర గ్రహానికి చక్కెర బొబ్బర్లు, అలంకరణ వస్తువులు, పూలు, ఆవులకు ఎలా దానం చేయాలి? లలిత సహస్రనామాలు, కాళీ పూజ, శుక్ర గ్రహ పూజ చేయడం, ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవడం చాలా మంచిది. ఇక శని గ్రహానికి నల్లని వస్త్రాలు, నూనె, నువ్వుల ఉండలు, అవిటి వారికి మందులు ఇలా ఇవ్వడం, అదేవిధంగా ఆహారం ఇవ్వడం, నేరేడు పండ్లు దానం చేయాలి. నువ్వుల నూనెతో శరీరాన్ని వృద్ధి చేసుకోవాలి. స్నానం చేయాలి. పూజలో రుద్రాభిషేకం, వెంకటేశ్వర ఆరాధన, శనివారం వ్రతం, పూజలు చేయడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది. ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవాలి. రాహుగ్రహానికి ముల్లంగి వంటి దుంపలు, మినపప్పుతో చేసిన వడలు, మినుములు, ఆవాలు ఇవన్నీ దానం చేయాలి. దుర్గారాధన కలిసి వస్తుంది. కాలసర్ప పూజలు, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర, రాహుకేతువుల పూజలు, దేవతల పూజలు, ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవడం మంచిది. ఉలవలు, వస్త్రాలు, ఆహారం ఇవన్నీ దానం ఇవ్వాలి. పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహుదేవతల పూజలు, ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవడం మంచిది. ఉలవలు, వస్తువులు ఇవన్నీ ఇవ్వడం వల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అదేవిధంగా ఇక పంచాంగం ప్రకారం శనివారం రోజున విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణు సహస్రనామాలు, విష్ణు అవతారాలకు సంబంధించిన రాముడు, కృష్ణుడు, నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణువును పూజించడానికి శనివారం కూడా ఉత్తమంగా పరిగణించబడుతోంది. అయితే ఈరోజు పూజలు, పరిహారాలు చేయడం వల్ల కూడా వివాహ సమస్యల నుంచి చాలామంది యువతి యువకులు అధిగమించవచ్చు.
చాలాసార్లు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వివాహంలో అడ్డంకులు, ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు వివాహం ఆలస్యం కావడం మూలంగా మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. వివాహంలో జాప్యం లేదా అడ్డంకులు ఏర్పడినట్లయితే గనక శనివారం రోజున విష్ణువును పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు పూలు ఇంకా పసుపు పళ్ళు వీటన్నింటినీ దైవానికి సమర్పించాలి. పసుపు రంగులో ఉండే పదార్థాలను ఉపవాసం తర్వాత తినాలి. శనగపిండి లడ్డూలు, శనగపిండి రోటీలు తినడం ఉత్తమం. ప్రతి శనివారం సుందరాకాండ చదవడం లేదా పారాయణం చేయడం వల్ల కూడా వివాహంలో లోటుపాట్లు తొలగిపోతాయి. రామాయణంలోని సుందరాకాండను క్రమం తప్పకుండా వివాహంలో జాతీయాన్ని తొలగిస్తుంది. రామాయణంలోని సుందరాకాండను క్రమం తప్పకుండా పారాయణం చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. 21 శనివారాల పాటు నిరంతరం సుందరాకాండ పాటించడం వల్ల అడ్డంకులు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సీతారాములతో కూడిన హనుమంతుని చిత్రపటం ముందు పారాయణం చేయాలి. దీంతో పాటుగా గురువారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి. గురుదేవుని కంటే సాయిబాబా, రాఘవేంద్ర స్వాముల వారిని పూజించాలి. అంటే గురుదేవుడు అన్నమాట. గురువుకు సంబంధించిన మంత్రాలను పాటించాలి. ఈ రోజున పసుపు రంగు వస్తువులను ఎక్కువగా ఉపయోగించాలి. అలాగే ఉపవాసం ఉండేవారు పసుపు రంగులో ఉండే పండ్లను తింటే గనక మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల మీరు ఆర్థికంగా కూడా బలపడతారు. ఇక మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే గురువారం రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించండి. ఈ ఇద్దరు దేవుడి సంపదకు ప్రతీకలు. విష్ణుమూర్తికి అరటిపండును సమర్పించండి. ఇదే రోజున బెల్లం, శనగపప్పులో కొంత పసుపు వేసి గోమాతకు తినిపించాలి. మీ సామర్థ్యం మేరకు పేదలకు దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే ఇంకా మంచిది.